విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో పాల్గొన్న సినీ హీరో సాయి కుమార్ డ్రగ్స్ వాడకం శృతి మించితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని యువతను హెచ్చరించిన జిల్లా ఎస్పీ. డ్రగ్స్ సమాచారాన్ని అందించేందుకు కళాశాలలో డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ విద్యార్థులతో మమేకమై ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ హీరో సాయి కుమార్ ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువత వారిని చైతన్యపరిచి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమానికి బొబ్బిలి పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. తప్పు చేయడం మానవ సహజం. నేను తప్పులు చేశాను, కానీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నేను అటు ఎన్సీసీ కానీ, ఇటు ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, ఇటు డబ్బింగ్ కానీ, వేషాలు కానీ, అటు ఒక విధంగా పాలిటిక్స్ కానీ, నేను ఇన్నిట్లో నేను చేయగలిగానంటే ఇది చేసినా కూడా నాకు 6-7 అవర్స్ స్లీప్ దొరుకుతుందంటే ఆ టైం సెన్స్, ఆ టైం డిసిప్లిన్, అదే సమయ పాలన చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం చూసిన వీడియోస్ లో ప్రతి వీడియో ఒక విధంగా టెన్షన్ అయిపోయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తోంది. అట్ ద సేమ్ టైం నమ్మకం ఉంది. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిగా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వీరభూమి. మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఇండియన్స్ అంటే ఒక తెలియని ఒక కిక్ ఉంది. వావ్, మంచి కిక్ ఇస్తాం. సో అలాగా ఈరోజు ఈ సంకల్పం కార్యక్రమంలో ఆ వీడియోలతో పాటు ఆయన చెప్పిన వ్యాఖ్యానంతో పాటు మీ అందరికీ తప్పకుండా ఒక ఆలోచన విధానాన్ని మీరు కల్టివేట్ చేసింది. దానికి నిజంగా విజయనగరం పోలీసుకి, ముఖ్యంగా జిందాల్ గారికి. ఎందుకంటే మేము సినిమాలో రియల్ హీరోస్, ఇక్కడ ఉన్న ప్రతి పోలీసు రియల్ హీరోస్. తల్లిదండ్రుల ప్రేమతో, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయిని చేరడానికి శతవిధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని జీవితాన్ని గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు చూపిస్తాను. You are the future of our state, you are the future of our country. So అంటే మన భవిష్యత్తు మనం కాపాడాలంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మీకు మంచిగా తయారు చేసి, టు transform you into good citizens, to transform the youth into productive population అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ కి, ప్రతి ఒక్క స్టేట్ ది ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో అదే యూత్ పాపులేషన్ ఈ రోజు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయినాక మీరు అందరూ చూసారు, ప్రెజెంటేషన్ కూడా చూపించడం జరిగింది. ఫిజికల్ గా చాలా వీక్ అవుతారు, మెంటల్ గా కూడా చాలా వీక్ అవుతారు. ఏ పని చేస్తే దానికి మోటివేషన్ ఉండదు. ఎప్పుడు కూడా డ్రగ్స్ గురించి ఆలోచన ఉంటుంది. ఎప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తాయి, నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకోవాలి అనేది ఆలోచన ఉంటుంది. ఏం పని చేయడానికి ఇష్టపడరు, కష్టపడడానికి మీ మనసు ఒప్పుకోదు. దాంతో పాటు
చాలా సందర్భాల్లో డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల, డ్రగ్స్ దొరకపోవడం వల్ల చాలా మంది చనిపోతారు. ఆ వీడియో ఒకటి మేము తయారు చేయడం జరిగింది. దాంట్లో చూపించారు ఎలా అంటే మనం ఏదో ఒక రిలీఫ్ కోసం, ఏదో ఒక రిలాక్సేషన్ కోసం, లేకపోతే టు హ్యావ్ సమ్ హ్యాపీనెస్, టు హ్యావ్ సమ్ ఫన్ మనం డ్రగ్స్ తీసుకుంటాం. కానీ ఆ డ్రగ్స్ ఎప్పుడు మనకి మన బాడీ మీద ఎట్లాంటి ప్రభావాలు ఉంటాయి, ఎట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఎలా సడన్ గా మనకి ఓవర్డోస్ అయితే, మిస్యూజ్ అయితే ఎలా మనిషి చనిపోతారని కూడా చూపించడం జరిగింది. సో ఇంత హార్మ్ఫుల్ డ్రగ్స్ ఇంత మనం ఎలా స్టార్ట్ చేస్తాము? నార్మల్ గా మనకు కాలేజ్ ఉన్నప్పుడు చాలా మందికి ఈ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకసారి చూడాలి. డ్రగ్స్ తీసుకుంటే ఏదో మనం రిలాక్స్ అవుతాము, లేకపోతే కొంత బర్డెన్ తగ్గుతుంది, కొంత స్ట్రెస్ తగ్గుతుంది, అది ఒకసారి చూడాలని చాలా మంది ట్రై చేస్తారు. కొంతమంది ఈ పియర్ ప్రెషర్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు, ఆ ఫ్రెండ్స్ ప్రెషర్ లో లేకపోతే మిగతా అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకోకపోతే మనం ఆ గ్రూప్ నుంచి వాళ్ళు బయటికి దోసేస్తారేమో ఆ భయంతో కొంతమంది స్టార్ట్ చేస్తారు. కొంతమంది అంటే కాలేజ్ వచ్చినాక చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. చాలా స్టడీస్ ప్రెషర్ చేంజ్ అవుతుంది, పెరుగుతుంది. అదర్ సోషల్ ప్రెషర్స్ వస్తాయి, ఇంటి నుంచి బయట ఉంటాము. దాంతో చాలా మంది ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ ఇట్. ఆ ప్రెషర్లో, ఆ బాధలో కూడా చాలా మంది డ్రగ్స్ స్టార్ట్ చేస్తారు. డ్రగ్స్ ఎంత హానికరము, ఎంత హార్మ్ఫుల్, ఎంత డేంజరస్ అనేది ఇప్పుడు మనం తెలిసినాక మళ్ళా మనం డ్రగ్స్ జోలికి పోతామా? ఎస్ ఆర్ నో? వినపడలేదు. ఎస్ ఆర్ నో?